పోలీసును ఇంత దారుణంగా దుర్వినియోగం చేసి అక్రమంగా కేసులు పెట్టేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఆ సారా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద స్వయంగా జోగి రమేష్ పోయి అవన్నీ ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు ఆయనకే ఈ అక్రమ మద్యంలో సంబంధం ఉంది అనే రకంగా పోలీసులు చేసినటువంటి ఈ యొక్క ప్రచారం కానీ నిన్న చేసినటువంటి అరెస్టులు చూస్తే సభ్య సమాజం నిజంగా సిగ్గుపడే పరిస్థితుల్లో ఈ యొక్క సిట్ అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఒక దోషి ఎవరైతే అక్రమాలు చేశాడో, ఎవరైతే అన్యాయం చేశాడో, ఎవడైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ పాల్పడినాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. నేను అడుగుతున్నాను ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులను, రేపు ఒక దొంగ దగ్గర నుంచి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తే దొంగతనం చేస్తామని చెప్తే కేసు పెడితే ఎంత అపహాస్యంగా ఉంటుందో ఈరోజు అంతకంటే అపహాస్యంగా ఇది ఉంది. జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి వాగ్మూలం కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఎక్కడైనా ఒక రూపాయి ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్కి ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇంత దారుణంగా ఈ యొక్క తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో జరిగితే అక్కడటువంటి ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి బాధ్యులని చెప్పి ప్రపంచమంతా తెలుసు. ఈ రోజు వరకు ఆ జనార్దన్ రావును మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ని అరెస్ట్ చేసేటువంటి సంఘటన జరగకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నాను. పొగాకు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి పారితోషికం ఈరోజు వస్తూ ఉందా? అంత రెమ్యూనరేషన్ వస్తూ ఉందా? అంత గిట్టుబాటు ధర వస్తూ ఉందా? ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. మీరు ఏమైనా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పండించేటువంటి పంటలను వంకల్లో వాగుల్లో రోడ్ల మీద వేసి ట్రాక్టర్ల కింద తొక్కించేటువంటి దౌర్భాగ్యంలో ఉంటే వాళ్ళకు నువ్వు అండగా ఉండి వాళ్ళు పండించేటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజైనా ఏ కార్యక్రమం చేసిందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి డిఎల్ రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ రాలే. ఈరోజు వాళ్ళకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఇవ్వకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి ఏ బెనిఫిట్ కూడా రానికుండా ఆపేసి ఈరోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షోభంలో నెట్టినారు. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు మేము సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలకు ఇచ్చాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా? ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి అంతా కూడా ఆరోగ్యశ్రీ కింద చేసినటువంటి బిల్లులని మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఎవరు ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వైద్య బిల్లులు, ఈ వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా? మరి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట. ఈయనేమో ముఖ్యమంత్రి గారేమో లండన్కు పోయినాడు, వాళ్ళ కొడుకు ఏమైనా ఇటీవల ఆస్ట్రేలియాకు పోయినాడు. ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ యొక్క పరిస్థితుల్లో ఈరోజు కూర్చొని మీ విదేశీ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏంది అని చెప్పి ఈరోజు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఏమయ్యా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అని చెప్పినారు, ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయా? సబ్సిడీ అమౌంట్ మీకు పడిందా అంటే ఎక్కడే కానీ ₹1 రాలే. ఈరోజు పెన్షన్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా? 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి అర్హత పొందినటువంటి కొన్ని లక్షల మంది ఈరోజు వృద్ధులంతా కూడా మాకు కొత్తగా పెన్షన్ వస్తాయి 60 సంవత్సరాలు దాటాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈ 2 ఇయర్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హయాం నుంచి కొత్త పెన్షన్ ఒకటన్నా ఇచ్చినారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ పక్కన పెట్టి ఏమి చేసినా ప్రచారం, పర్ఫార్మెన్స్ వీక్, ప్రాపగండా పీక్.
ఇటీవల రిలయన్స్ కోసము ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినాం. గూగుల్ యొక్క డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసినాము. దానివల్ల 1,80,000 మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోవడం ఎక్కడ చూసినా హోర్డింగ్లు పెట్టాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అయ్యా ఈ యొక్క నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈ రిలయన్స్ ఈ యొక్క గూగుల్ యొక్క డేటా సెంటర్ వల్ల 200 ఉద్యోగాలు కూడా డైరెక్ట్గా వచ్చేటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు నికరంగా ఉచిత విద్యుత్ సప్లై చేయాలంటే మనం తక్కువ రేటుతో ఈ యొక్క పవర్ పర్చేస్ చేయాలని చెప్పి ఆ రోజు సెకీ అంటే అది ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ, సెకీతో ₹2.49 ఆ రోజు కొనుగోలు ఒప్పందం చేస్తే పెద్ద ఎత్తున తప్పులు పెట్టాడు ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు నువ్వు చేసినటువంటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఎంత కొన్నావు? ₹3 పైన ఈరోజు పెట్టి కొంటున్నావు. అంటే 51 పైసా ఇంతకు ముందు కంటే అదనంగా దాదాపు 20% పైన ఈరోజు ఎక్కువ ఇచ్చి కొంటున్నావు. నువ్వా స్కామ్స్టరు? నువ్వా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారా? ఏ రకంగా చేసినా విధ్వంసం అని మాట్లాడావు నువ్వు ఆ రోజు. ఇప్పుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, విధ్వంసం నువ్వు చేశావా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఎక్కడ మీరు చర్చకు వస్తారో మీరు రండి. నేరుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పన్నుల మూలంగా ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువ ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు చెప్పండి. పక్కనటువంటి రాష్ట్రాల్లో చూస్తే ఢిల్లీలో డీజిలు ₹87.67. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతండి? ₹96.92. అంటే దాదాపు ₹9.5 డిఫరెన్స్ ఢిల్లీకి, ఏపీకి. నీ కుప్పం నియోజకవర్గంలో ఒక్క పెట్రోల్ బంక్ కూడా జరగడం లేదు. ఎందుకంటే పక్కనటువంటి కర్ణాటకకు పోయి డీజిల్ పట్టుకొని న్యూతలకి వస్తూ ఉంటారు. ఎన్నికలప్పుడు లోకేష్ మాట్లాడాడు పెద్ద ఎత్తున ఈ తేడా అంతా ఉందని చెప్పి. నీకు ధైర్యం ఉంటే నీ చేతిలో ఉండేటువంటి పన్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి, సామాన్య ప్రజలకందరికీ ఉపయోగపడుతుంది. జిఎస్టీ సంబరాలని చెప్పి ఎవరో చేసేటువంటి దాన్ని నువ్వు ప్రచారం చేసుకోవడం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పిచ్చోళ్ళ? అత్యంత దారుణంగా, అత్యంత వీక్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిదే. ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇంత వీక్ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రజలను అడిగితే చెప్తారు. వీకెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఈయనదే. కానీ ఈయన ఒక ప్రాపగండా చూస్తే మాత్రం ఇంకా ప్రపంచం అంతా ఈయనే తీసుకొని వచ్చినటువంటిది. ప్రపంచ కప్పు ఈయనే గెలిపించినాడు, ప్రపంచంలో ఉన్నటువంటి బెనిఫిట్లంతా ఈయనే చేసినాడు, జిఎస్టీ ఈయనే తగ్గించినాడు, అన్నీ ఈయనే చేసినట్టు బిల్డప్ ఇవ్వడం తప్పితే ఏం జరిగింది అని చెప్పి నేను అడుగుతున్నాను. వాళ్ళు ఒప్పుకోవట్లా. ఒక ఘోరం జరిగింది, తప్పు జరిగింది, అయితే మాది కాదు అనడం ద్వారా ఏంటంటే తప్పు జరిగింది అయితే ఒప్పుకున్నారు. సిగ్గున్న ప్రభుత్వం ఏదైనా అట్లా చేస్తుందా? ఏమాత్రం కొంతమన్నా బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం. నిన్నెవరు బ్లేమ్ చేశారు? నిన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారంటే తిరుపతిలో జరిగిన తర్వాత అయినా నువ్వు అలర్ట్ కాల, సింహాచలం జరిగింది మళ్ళీ అలర్ట్ కాల, నీకు తెలియక కాదు జరుగుతున్నాయి. అసలు ముందే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ లోనూ వైఎస్ఆర్సీపీకి పర్మిషన్లు ఇవ్వాలంటే సెక్షన్ 13 గారు ఇస్తుంటారు, దానికి సంబంధించి చెబుతుంటారే. అక్కడ ఇంటెలిజెన్స్ అంత పనిచేస్తుంది. పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడైనా దీన్ని ఇవి జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పోలీస్ మూవ్ అవుతుంటారే. మరి ఇక్కడ ఎందుకు కాలేకపోయారు? యూఆర్ అదర్వైజ్ బిజీ. అవును అక్కడ జరిగింది, దాని మీద ఇవి చేస్తున్నాం, ఇక ముందు ఇట్లా జరగకుండా చేస్తాము అనేంత ఆ మాత్రం బాధ్యత తీసుకునే ఇది కూడా నీకు లేదు. తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవట్లా. ఏకాదశికి సహజంగా ఎక్కువ మంది వస్తారు. 2 పోనీ సడన్ అందరూ ఇప్పుడు ఏదో ఎంతకు 11:45 12 జరిగింది. అందరూ 11:30కి ఒక్కసారి వచ్చి పడలా. మార్నింగ్ నుంచి థౌజండ్స్ లోనే వస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఏదో సడన్ ఆకాశం నుంచి ఊడి ఒక్కసారి 20,000 మందో 15,000 మందో పడితే అరే మాకెట్ట తెలుస్తుందో బానొచ్చు. పలాస కాశీబుగ్గా కలిసి ఆల్మోస్ట్ కలిసిన టౌన్ లో ఒక దగ్గర అంత గ్యాదరింగ్ అయితే నాకు తెలిస్తే నేను చేసేవాడిని, అయినా ప్రైవేట్ది కదా అని అంటే అంతకంటే బాధ్యతారాహిత్యం నువ్వు తప్పించుకునే లక్షణం వేరే ఏమన్నా ఉంటుందా? దేనికి ఆన్సరబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల సహజంగానే కింద కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉండనప్పుడు ఎవడు వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఆ లోకల్ లీడర్ కావచ్చు, టీడీపీ లీడరు, లేకపోతే వాళ్ళ అధికారులే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పనికి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం లే. కాశీబుగ్గలాగా
నిజంగానే. సో అందువల్ల ఇంకా ఎట్లా వికృతంగా తయారవుతుందో, ఇంకా ఎంత విచ్చలవిడితనము, ఇంకా ఒక మాఫియాగా ఎట్లా తయారవుతుందో అట్లా తయారు చేసి ఇది ఏ లెవెల్కు పోతుంది అనేది ఒక వాళ్ళు వదలాల్సిందే. తప్పు ఉంటే ఎవరిని వదలాల్సిన అవసరం లా. తప్పు ఉండేడానికి సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ ఉన్నా కూడా పర్లా. అసలు లేకుండా పెట్టడం ఒక ఘోరం అయితే, తప్పు నువ్వు చేసి ఎదుటివాడి మీద పెట్టడం, ఆ తప్పును నువ్వు ఇంకా కంటిన్యూ చేయడం, చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయడం, ఇది ఇంకెంత ఘోరమో ఆలోచించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. డెలిబరేట్, కాన్షియస్, కోల్డ్ బ్లడెడ్ సబ్వర్షన్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్, దీనికి సంబంధించి వాళ్ళ నేరో స్వప్రయోజనాల కోసం ప్రత్యర్థి వాయిస్ గాని, ఇలాంటి ప్రజల ఆవేశం గాని, డెమోక్రసీలో దేనికైతే విలువ ఇవ్వాలనో ఆ గొంతుకు వినిపించకుండా నొక్కడం, వీళ్ళు చేసే దారుణాలు, దుర్మార్గాలన్నీ ఎదుటి వాళ్ల మీద గాని, అమాయకుల మీద గాని తోసి రెండో పర్పస్, ఒక దెబ్బకు రెండు పిట్టలు. సో నేరంలాగా జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్, వాళ్ళ పై నుంచి కింది వరకు అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అధికార పార్టీ ముఖ్య టీడీపీలో, కూటమిలో చేతివాటం ఉండేవాళ్ళు, ఇంకా వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఎందుకంటే దీనికి అలవాటు పడింది ముందు నుంచి ఇలాంటి మాఫియా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలుగుదేశం పార్టీ పెట్టిన పేరు కాబట్టి, దాంట్లో ఇప్పుడు మోర్ ఫైన్ ట్యూన్ చేసినాడు లోకేష్ వచ్చాక. టెక్నాలజీని దానికి అప్లై చేసినట్టున్నాడు, దాన్ని ఫైన్ ట్యూన్ చేసినట్టున్నాడు. ఆ నేరాలు మొదలు పెట్టడమే కాదు, పక్కగా జరుపుతూ వీటిని ఎట్లా దాచిపెట్టాలా అనుకుంటుంటే ఇప్పుడు దానికి సొల్యూషన్ కూడా కనిపెట్టి వేస్తే సరిపోయా. ఎట్లయితే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అన్ని వాళ్ళవి లేదా తర్వాత మా మీద వేస్తూ వచ్చారు మేమున్నప్పుడు, ఇప్పుడు నెక్స్ట్ 3 ఏళ్లు కూడా గత ప్రభుత్వం నాటివో లేక అప్పటి నుంచి జరుగుతుందో వీటిని ఇప్పుడు దీంట్లో అవి నడుస్తూ ఇప్పుడు కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారని చెప్పేస్తే మరి వ్యవస్థ వాళ్ళు అధికారులు రాస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. కోర్టుకు పోతే కోర్టు దగ్గరికి పోయిన తర్వాత వీళ్ళు చెప్పే మొక్కుబడి పాట ఒక్కటే కన్ఫెషన్, ఎందుకంటే రిమాండ్ పంపడం 14 days, అదైనాక మళ్ళీ కౌంటర్ వేయడంలో డిలే, ఆ తర్వాత ఇంకో 14 days, 3-4 నెలలు చాలు. ఇలాగ చంద్రబాబు నాయుడు శిష్యులు వీళ్ళు చేసిన తప్పులు అవి నడుస్తుంటే ఇలాంటి అది పక్కకు పోతుంది. ఇట్లాంటి సారాయి బిజినెస్, దొంగ వ్యాపారాలు, నకిలీ మందులు, ఇవి సిస్టమ్ నడుస్తుంటది. ఎప్పుడు పంచింగ్ బ్యాగ్ కావాలన్నా జోగి రమేష్ ను ఇంకోని చూపించవచ్చు, జోగి రమేష్ తర్వాత ఇంకోని తీసుకొస్తారు. అందుకే ఈ రోజు ఏ కేసు చూసినా 3 మీదే పోతుంది. ఒకడిని తీసుకోవడం, వాడు కన్ఫెస్ కూడా ఇచ్చిన అవసరం లేదు కాబట్టి కన్ఫెస్ చేశాడనడం, రాసుకోవడం, ఎవరిని కావాలో ఎదురుగా ఎవరుంటే వాళ్ళు, ఎవరి మీద వీళ్ళకుంటే అందరి మీద చంద్రబాబు నాయుడు ఉండాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు మీద ఉండాల్సింది లోకేష్ కొంతమంది మీద ఉంటుంది. ఏ లెవెల్ వాళ్ళకి ఆ లెవెల్ మీద ఉంటుంది. స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు వాళ్ళు. ఇది ఇంకా కొంచెం ముందుకు పోతే ఎస్ఐఓ, సిఐఓ అతనికి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళు వేసుకుంటా పోతుండొచ్చు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు ఆ మాత్రం ఫ్రీడమ్ లేకపోతే పని చేయలేడనే ఉద్దేశంతో ఏ వెసులుబాటు అయితే చట్టంలో ఇచ్చారో దాన్ని పూర్తి మిస్యూజ్ చేసుకుంటున్నారు. న్యాయస్థానాలు వాటి దగ్గరకు వచ్చేసరికి ఆ మాత్రం మనం వెసులుబాటు ఇవ్వకపోతే కేసు ఎట్లా క్లోజ్ అవుతుందని వాళ్ళు అనుకోవడం, దానివల్ల నేరం రుజువై కాకుండా కాదు, నేరం చేయకుండా కూడా అధికారంలో ఉన్నవాడికి నువ్వు పడకపోతే నువ్వు శిక్షకు గురవుతావు అనేది రుజువు అవుతుంది. కన్విక్షన్ ఆ తర్వాత సంగతి. అక్యూజ్డ్ వాడు 90 రోజులు, 50 రోజులు, 60 రోజులు వితౌట్ ఏమి కమిటింగ్ ఎనీ క్రైమ్, దానికి సంబంధించి అన్ అయోట్ ఆఫ్ స్మాల్ ఎవిడెన్స్ లేకుండా, ఈ పర్టికులర్ కేసులో అయితే ఆ ఎవిడెన్స్ ఇట్ ఈస్ డైరెక్టింగ్ టువర్డ్స్ రూలింగ్ పార్టీ, ఆ ఎస్ఐఓ, సిఐఓ, ఇంకొకరు. ఎందుకు దాని మీద ఒక రియాక్ట్ అయ్యేటప్పుడు అక్కడ తప్పు జరిగితే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది? ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు వదిలేశారు. ఒక్కసారి వ్యవస్థను నువ్వు వదిలేసి నీ ఇష్టం చుట్టూ నువ్వు చేసుకో, మాకు కావాల్సినవి మాకు చేయనట్టున్నాక అక్కడ విశృంఖలత్వం ఎట్ట పెరుగుతుంది, ఏ రకంగా విచ్చలవిడితనం పెరుగుతుంది, ఏ రకంగా అధికారులు గాని ఇంకోరు గాని, ఎందుకంటే దాంట్లో కావాల్సినంత చెప్పినట్టు వింటే కావాల్సినంత ఆదాయానికి ఆదాయం ఉంటుంది, లేకుంటే కావాల్సిన సౌకర్యం లేదా నీ విషస్ ఏదైనా తీరే అవకాశం ఉంటుంది, నీకేది అనిపిస్తే అది నువ్వు చేయొచ్చు అనే వాతావరణం ఒకటి క్రియేట్ చేసిన ఈ ప్రభుత్వం చేసినందువల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దానికి బ్లెస్సింగ్స్ వీళ్ళవే ఉన్నాయి. అది ఒక టైప్ అయితే, ఇక్కడ నిన్న జోగి రమేష్ అరెస్టుకు ఏదైతే చూపుతున్నారో ఈ ఇల్లిసిట్ లిక్కర్ సంబంధించి తయారు చేసే దీన్ని అవుతున్నాడని, ఇది చేస్తున్నది వీళ్ళు చేస్తున్నారు అనడానికి మొత్తం ఆధారాలన్నీ అటు ఉంటే పక్కన ఉన్న జోగి రమేష్ని తెచ్చి ఇక్కడ పెడుతున్నారు అనే యాటిట్యూడ్ వల్ల ఆ మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోవట్లా. ఇప్పుడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని, ఇంతకుముందు అన్న జయచంద్రారెడ్డి వ్యక్తి అతనే దాని వెనక ఉన్నాడనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. వాళ్లే చెప్పారు, ఆ రోజు అనౌన్స్ చేశారు. అతనికి సంబంధించిన వాళ్ళ బార్లలోనే వాటిని అమ్మిస్తున్నారు, వైన్ షాప్ లో పెట్టారు అన్నారు. అక్కడ డంప్ దొరికింది, ఫ్యాక్టరీ దొరికింది. ఆ ఫ్యాక్టరీలు
రిపీటెడ్గా అన్నిట్లో వస్తున్నాయి. మరి ఆ జయచంద్రారెడ్డి ఎవరు అంటే టీడీపీ క్యాండిడేట్. రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళ దాంట్లో చూస్తే కూడా పోలీసులు వేసిన రిమాండ్ రిపోర్టు చంద్రబాబుతో బీఫామ్ తీసుకుంటున్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు పక్కన ఉన్నాడు, బీఫామ్ తీసుకుంటున్నాడు. టీడీపీ బీఫామ్. ఇతను అక్వైంటెన్సా లేక ఆత్మనా? ఇది చూసిన జోగి రమేష్తో పెళ్లిలోనూ పబ్లిక్ ఫంక్షన్ లో ఈ జనార్దన్ రావు అనేవాడు, జనార్దన్ రావు దిగినాడు ఫోటో, అంతకుముందు కూడా దిగినాడు, ఆడనే ఉంది. అప్పుడు జనార్దన్ రావు జనంలో ఉంటాడు, ఆ ఫోటోలు వచ్చాయి. అదేమో తెచ్చి ప్రూఫ్ అంట పబ్లిక్ ఫంక్షన్ లో వేరే వాళ్ళ ఫంక్షన్ లో సంబంధించి, లేదా ఆ జనార్దన్ రావు ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్నప్పుడు పోయి ఎప్పుడుదో పాతది 6 ఏళ్ళు 10 ఏళ్ల క్రితంది, అక్కడికి పోతేనేమో అతను వచ్చి ఫోటో కోసం లీడర్ కాబట్టి పక్కన కూర్చుంటే అదేమో ప్రూఫ్ అంట. ఇక్కడేమో బీఫామ్ అనేది పూర్తి చాలా సీరియస్, ప్రెస్టీజియస్, లేదా తన ఫ్యూచర్ కు సంబంధించింది జయచంద్రారెడ్డికి. అక్కడికి వచ్చిన తన మిత్రుడు వస్తే ఇది అక్వైంటెన్స్ మామూలు, దీనికి ప్రస్తావన. జయచంద్రారెడ్డి అనేవాడు ప్రిన్సిపల్ బిజినెస్ మ్యాన్ అక్కడ. పోనీ అది ఎక్కడుంది? ఎవరు శోధించాల్సిన అవసరం లేకుండా ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన దాంట్లోనే పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా మీ మీడియా ద్వారానే బయటకు వచ్చినాయి. హడావుడిగా దాని తర్వాత ఎప్పుడైతే భయపడినారో ఇది ఎక్కడికో దారి తీస్తుందని ఆఫ్రికాలో ఉన్నతో ముందే మాట్లాడుకుని జనార్దన్ రావు అనేవాడిని తీసుకొస్తారు. ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఎయిర్పోర్ట్ లో దిగేటప్పుడే అడ్వకేట్లతో సహా అందరూ పోయి ముందే మాట్లాడుకున్నారు, అక్కడికి వెళ్తారు. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది జనార్దన్ రావే. ఆ తర్వాత ఒక వీడియో స్టేట్మెంట్ వస్తుంది, ఇది జనార్దన్ రావు. మీకు ఎందుకు చూపించాలంటే షర్ట్ సేమ్ ఉంది చూడండి. కస్టడీలోకి తీసుకున్నాక చేసిన వీడియో అనేది అంటే వాళ్ళ తొందరలోనో ఆ ఆత్రంలోనో జనానికి ఇది పంపించాలా, జోగి రమేష్ దీంట్లో ఉన్నాడని చెప్పాలనే ఆత్రంలోనో తొందరపాటులోనో ఏమరపాటునో ఆ చొక్కా మార్చకుండా, లేకపోతే ఇంకొక చొక్కా తెచ్చి ఇచ్చేవాళ్ళే, మార్చకుండా అదే వేసి దాంతోనే వీడియో తీసి రిలీజ్ చేశారు. ఎట్లొస్తుంది అది? అసలు అక్కడి నుంచి వచ్చేవాడు ఎట్లా తెలిసింది వీళ్లకు? పైగా మధ్యలో ఫోన్లో అన్ని మొత్తం జయచంద్రారెడ్డి దొరుకుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ కాంటాక్ట్స్ దొరుకుతాయి, వాళ్ళవన్నీ ఉంటాయి కాబట్టి ఫోన్ బాంబేలో పోయిందని చెప్పారట. ఒక అడ్మినిస్ట్రేషన్ గాని అది పద్ధతి ప్రకారం నడవడానికి అవసరమైన గైడెన్స్ ఇచ్చి నడిపే పొలిటికల్ వ్యవస్థ ఏదన్నా ఉంటుంది అనుకుంటే అది 2024 జూన్ తర్వాత మొత్తం సున్నా అయిపోయింది. కానీ ఈ ప్రభుత్వమే ఒక నేర స్వభావం కలిగి దాన్ని రూల్ ఆఫ్ లాగానో దాన్నే ఎగ్జిక్యూషన్ లో ఇంప్లిమెంటేషన్ లెక్క తీసుకొస్తే అది ఎలా ఉంటుంది అని అంటే నేనన్న 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అది కనపడుతోంది. అది 5% 10% కాదు. ఈ సబ్వర్షన్ ఆఫ్ సిస్టమ్ మొత్తం వ్యవస్థలను తమకు అనుకూలంగా, తమ నేర స్వభావానికి అనుకూలంగా తాము చేసే తప్పులన్నిటికీ ఇది ప్రొటెక్ట్ చేసేదిగా, రాష్ట్రాన్ని గాని ప్రజలను గాని ప్రొటెక్ట్ చేయాల్సిన సిస్టమ్స్, వాళ్ళ జీవితాల్లో కొంచెం వెసులుబాటు ఇచ్చి ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాల్సిన సిస్టమ్స్, తక్కువ ఇంటర్వెన్షన్, తక్కువ జోక్యం చేసుకుంటూ ప్రజల జీవితాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పే పొలిటికల్ గవర్నెన్స్ ఏదైతే చెప్తున్నాడో దాని వికృత స్వరూపము ఎంతవరకు పోయిందంటే నిన్న జోగి రమేష్ అరెస్ట్ ద్వారా బట్టబయలవుతుంది. మన పార్టీ అధినేత, మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కోట్లాది మంది హృదయాల్లో ఎలాంటి స్థానం ఉందో దాన్ని పూర్తిగా కన్సాలిడేట్ చేసి ఎన్నికల్లో దాని రిజల్ట్లో అది రిఫ్లెక్ట్ అయ్యే రకంగా తీసుకురావడంలో మీ పాత్ర అత్యంత కీలకమైందని అయితే మాత్రం నేను చెప్పగలను. దానికి తగినట్టు మీరు గేరప్ కావాల్సి ఉంటుంది. ఏ సిస్టమ్ అయితే ఎంటైర్ మన పార్టీకి పైనుంచి కింది వరకు, అది డేటా బిల్డింగ్ కావచ్చు, డేటా స్టోరేజ్ కావచ్చు, దాని సెక్యూరిటీ రిలేటెడ్ ఇది కావచ్చు, దాన్ని ఎప్పటికప్పుడు చేంజెస్ ఉంటే మార్చడం కావచ్చు, మన పార్టీని పైనుంచి కింది వరకు ప్రతి సెల్, ప్రతి కార్యకర్త తన అభిప్రాయం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తాడో దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద లక్షలాది గొంతుకలు, వాయిసెస్ అన్నీ ప్రతిధ్వనించేట్టు, ఎకో అయ్యేట్టు తీసుకెళ్ళడం. దాని అర్థం ఏంటంటే మొత్తం పార్టీలో ఉండే సభ్యులు, పార్టీ నాయకత్వం, కోఆర్డినేటర్లు ఏ రోజుకు ఆ రోజు ప్రతి ఇంట్లో మన గొంతును వినిపించేటట్టు చేయడం. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన దాన్ని ఆంధ్రప్రదేశ్ను తీసుకెళ్ళగలిగిన 5 ఏళ్లలోనే చేసి చూపించి పేదరికానికి శాశ్వత పరిష్కారంతో పాటు మధ్యతరగతి వరకు కూడా
అలాగే పచ్చి మోసం ఏదైతే చేశాడో చంద్రబాబు నాయుడు దగా రాష్ట్రాన్ని, అది ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేసి జనం తలల్లోంచి పోకుండా చేయాలి. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనకు కావాలని వాళ్ళు అనుకునేట్టు చేయాలన్నా ఈ 5 ఏళ్లలో మనం చేయాల్సింది ఇంటర్నల్గా మనకు మనం ఆర్గనైజేషన్గా చేసుకోవాల్సింది. వాళ్ళ హామీలు నిలబెట్టుకోలేకపోతే దాన్ని క్వశ్చన్ చేస్తాం. మన పార్టీ గతంలో కంటే మెరుగైన ఇది సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా ఇప్పుడు ఎవరైతే కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్లుగా ఉన్నారో వాళ్ళు కానీ, తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఉంటారో, అలాగే ఎంపీ అభ్యర్థులు ఎవరు వస్తారో వాళ్ళు అత్యధిక మెజారిటీతో గెలిచే రకంగా వాళ్ళని తయారు చేయడానికి ఇప్పటి నుంచి వాళ్ళ పర్సనాలిటీ ఎలివేషన్ కానీ, వాళ్ళ యాక్టివిటీస్ రిఫ్లెక్ట్ కావడం కానీ, అవి తీసుకెళ్ళడం, ఇది ఒక యాక్టివిటీ. ప్రజలకు ఈజీగా రీచ్ కావడానికి కావాల్సిన మార్గాలు డిజిటల్ పరంగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటి ఫుల్లెస్ట్ దీనికి ఎగ్జాస్టివ్గా ఎక్స్ప్లాయిట్ చేసి వాడుకునే రకంగా మీరు ప్రిపేర్ కావాలి. ఎంతూజియాస్టిక్గా ప్రత్యర్థుల మీద దీనికైతే అగ్రెసివ్గా పనిచేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లండన్లో ఎక్కడికి వెళ్తున్నారని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పరండి. ముందేమో అధికారిక పర్యటన అన్నారు. ఓహో, అధికారిక పర్యటన కాబట్టి అందరికి సమాచారం ఇస్తారు, అన్నీ తెలిసిపోతుంది అనుకున్నాము. పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నాడని వాళ్ళు ఎల్లో మీడియానే బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. నిజంగానే ఈ మధ్య బాగా విదేశాలు ఇద్దరు తిరుగుతున్నారు కాబట్టి ఆ లండన్లో కూడా పర్యటించాలి కాబట్టి పర్యటిస్తున్నారు అనుకున్నాము. ఈరోజు ఏం చెప్తున్నారండి, అది వ్యక్తిగత పర్యటన అంటున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాను, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేశం దాటి నువ్వు దేశం వెళితే నీకు వ్యక్తిగత పర్యటనలు అనేవి ఉండవు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలోనే వెళుతున్నావు. ఆ పర్యటన ఖర్చు వివరాలు మాత్రం తప్పనిసరిగా రాష్ట్రానికి చెప్పాలి. లండన్ పర్యటనకు ఏం పని మీద వెళ్ళారు? మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాపని గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళారు లండన్. 2 సార్లు వెళ్ళారు. 2 సార్లు పిల్లల పనుల మీద, ఎడ్యుకేషన్ పని మీద వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పిల్లలు ఎవరు చదువుతున్నారు అక్కడ? లండన్లో ఆయన వ్యక్తిగత పనులు ఏమున్నాయి? సవివరంగా ఈ రాష్ట్రానికి చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఏమైందా అని టెక్నాలజీ 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 ఎలివేషన్లు అంత గొప్ప ఎంత గొప్ప మీ బతుకు ఎందుకయ్యా మీరు? దేనికి? రాష్ట్ర ప్రజలను చంపుకు తింటానిక? రైతాంగం 1,00,000 ఎకరాల్లో నష్టం జరిగితే పూర్తిగా కుదేలైపోయిన 1,00,000 ఎకరాల్లో నష్టం అంటే ఒక్కొక్క ఎకరానికి సాలిన 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు నష్టమైతే ఎన్ని కోట్ల రైతాంగం యొక్క పంట నష్టం జరిగిందో ఈ రోజుకు లెక్క చెప్పకుండా లండన్ పోతున్నాడు బాబు. అందుకే జోగి రమేష్ అరెస్టు. బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్టులో చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్, ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాని దారి మళ్లించే కార్యక్రమం జరుగుతాం. ఒక పక్క తుఫాను విపత్తు వల్ల రైతులు నష్టపోయారు, రైతాంగాలు నష్టపోయారు. ఇవన్నీ తర్వాత కాశీబుక్ ఇన్సిడెంట్ నిన్న 10 మంది చనిపోతే దాన్ని రూపుమార్చేదానికి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసుకు సంబంధించి నిందితులు ఎవరు? మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు. కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ రోజు దాకా? లేదు. వాళ్ళని ఎవరిని ఈ రోజు దాకా అరెస్ట్ చేయలేదు. ఒక తప్పుడు కన్ఫెషన్, ప్రతి దానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం, దాని మీద అరెస్ట్ చేయడం, ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్లీ వస్తూ ఉంటే మేము పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయామనేది ప్రజల్లో ఒక భావన ఉంది. కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీల వల్ల కావచ్చు, లేకపోతే దొంగ ప్రామిసుల వల్ల కావచ్చు, మోసపోయామని ఒక భయం ఉంది.
ఈరోజు ఎన్ని కప్పిపుచ్చేదానికి ఈరోజు ఎన్ని చేసేదానికి ఒక అరెస్ట్ తీసుకురావటం. ఈరోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తా ఉన్నారు, నేను సిబిఐ ఏంటి, నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి. ఈ దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో నేను సిబిఐకి ఇవ్వండి. సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి. అలా కాకుండా ఈరోజు కాశీబుగ్గలో జరిగిన ఇన్సిడెంట్ 90 సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు కట్టారు. ఇదే విధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానాల్లో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద లేదా చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు? సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు పెట్టలేదు? అంటే మీకు పెద్దవాళ్ళకు ఒక న్యాయం, సామాన్యులకు ఏ విధంగా దారులు మళ్లించే పనులు, ఏ విధంగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎంత ఈ విధంగా పోతే తప్పకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఒకటే సమయం వస్తుంది. తప్పకుండా టైం అయితే ఉంది 3.5 సంవత్సరం, కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎవరు కూడా దీనికి అతిథులైన కాదు. తప్పకుండా మీరు చేసిన పనులన్నీ కూడా తప్పకుండా బంతికి గోడ కొట్టినట్టే వెనక్కి వస్తాయి తప్ప ఏమీ కావని చెప్పి తెలియజేస్తాను. నకిలీ మద్యం కేసులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండ్ కో దొరికిపోయి దాన్ని ప్రజల దృష్టి నుండి దారి మళ్లించేందుకు ఒక కొత్త ఒరవడిని ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో తీసుకొచ్చారు. అదే డైవర్షన్ పాలిటిక్స్. దానిలో భాగంగానే ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంగా నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అసలు నకిలీ మద్యం మూలాలు ఎక్కడున్నాయి మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి తెలుసుకున్నారా? నకిలీ మద్యం గురించి ఈ అంశం పబ్లిక్ అయిన తర్వాత మీరు చేపట్టిన చర్యలేంటి? ఎన్ని బెల్ట్ షాపులను మీరు తనిఖీలు చేయడం గాని ఆపడం గాని చేశారు? అలానే ఎన్ని బాటిల్స్ మీరు పట్టుకున్నారు? ఎవరెవరి మీద మీరు కేసులు పెట్టారో మీరు చెప్పగలరా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నిటికీ సమాధానం ఏమీ లేదనే వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు, ఆ జయచంద్ర రెడ్డి గారు గాని, జనార్దన్ రావు గారు గాని వీరందరూ కూడాను మీ యొక్క సన్నిహితులు, మీ పార్టీకి చెందిన మంత్రులు, అలానే స్పీకర్ గారి అనుచరులు అనే సంగతి మీకు తెలుసు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే వాళ్ళని కాపాడడం కోసం అని చెప్పి మీరు ఈ మధ్యకాలంలో తెచ్చిన ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇక మీదట ఎవరూ హర్షించరు. ఈరోజు అందరూ కూడాను ఈ విషయంలో ఏకదాటిగా ముక్త కంఠంగా ఒకటే చెప్తున్నారు, రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన జరుగుతుంది, దాన్ని కప్పుచేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా అష్టకష్టాలు ఆపసోపాలు పడుతుంది అనేది వారి ఉద్దేశం. ఇకపోతే గుళ్ళలో కూడాను రక్షణ లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న తిరుపతిలో జరిగితే, నిన్న సింహాచలంలో జరిగితే, ఈరోజు కాశీబుగ్గలో జరిగింది. ఇక్కడ ఇంతమంది భక్తులు వస్తారు అని చెప్పి మీకు మీ ఇంటెలిజెన్స్ అధికారులు గాని, పోలీసు యంత్రాంగం గాని అప్రమత్తం చేసి అక్కడ పోలీస్ సెక్యూరిటీ పెట్టుంటే ఇంతమంది మరణాలని మనం ఆపగలుగుండేవాళ్ళం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైనా చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకు చెప్తున్నారు, మాకు ముందుగా మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అనే ఆంక్షలు మీరు విధిస్తున్నారే. మరి ఇలాంటిది ఒక ఏకాదశి రోజు ప్రజలందరూ, హిందువులందరికీ ఒక సెంటిమెంట్ అయిన వెంకటేశ్వర స్వామి దగ్గరికి, ఈ గుడికి ఎంతమంది వెళ్తారని మీ దగ్గర ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా పోయిందని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఇంత జరిగిన తర్వాత మీరు ఒకటే ఒకటి చెప్తున్నారు, అది ఒక ప్రైవేటు వ్యక్తిది అని చెప్పి. ప్రైవేటు గుళ్ళైనా సరే, ఎక్కడైనా సరే ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్తారో అక్కడ మీరు ఖచ్చితంగా వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉందని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. అలానే ఆ బాధితులందరినీ కూడాను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలి. రెండవది, ఇప్పుడు ఈ ముంతా తుఫాన్ వచ్చింది, ఎంతో అపారంగా పంట నష్టం జరిగింది. ఆనాడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం, అలాగే రైతులకు బీమా ఇచ్చేవాళ్ళం. దీనివలన ఎలాంటి నష్టం జరిగినా సరే నేరుగా వారందరికీ కూడాను ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా వాళ్ళకి మేలు జరిగేది. ఈ రోజు చూసుకుంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు లేవు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, అలానే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాన్ని కూడా అటకెక్కించిన సందర్భం మనం చూస్తున్నాం.
రైతు భరోసా కేంద్రాలను మీరు నిర్దాక్షిణ్యంగా పట్టించుకోని పరిస్థితి. దీనివల్ల ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు అనేవారు. మీరు ఒకసారి గ్రామాలకు వచ్చి మీరు ఒకసారి చర్చించాలి. అంతేగాని సినిమా షూటింగ్ లాగా వెళ్లి పొలాల దగ్గరికి వెళ్లి ఆ బయట నుండి మీరు ఫోటోలు తీసేసుకొని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో చర్చించండి. ఈ రోజు మేము సందర్శించినప్పుడు రైతులందరూ వచ్చి గగ్గోలు పెడుతున్నారు. మాకు ఒకప్పుడు ఎంతో మేలు జరిగేది, ఈ రోజు మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడు, చివరికి పలకరించడానికి కూడా ఒక మనిషి లేరని ఈ సందర్భంగా చెప్తుంటే చాలా బాధగా ఉంది. తక్షణం మీరు మీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మొత్తం ఎంతైతే పంట నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా తక్షణంగా ఆదుకోవాలని, అలానే ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా మీ యొక్క అడుగులు ఉండాలని నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. మీరు ప్రజల దృష్టిలో రాను రాను దిగజారిపోతున్నారన్న సంగతి మీరైనా సరే గుర్తించండి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంకి ఆ నేతలకి నేను తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన కాశీబుగ్గలో భక్తులందరూ అన్నా, ఒక పక్కన చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన కాశీబుగ్గలో భక్తులందరూ అన్నా, ఒక పక్కన అందరూ